హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. చూసారు కదా! ఈ కరివేపాకు పచ్చడికి కరివేపాకు, ధనియాలు, ఇంకా చింతపండు, జీలకర్ర, వెల్లుల్లిపాయి, ఇంకా ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ ఇలా అన్నీ సర్దుకుని కొంచెం ఉప్పు, బెల్లము కూడా కొద్దిగా ఒక ప్యాన్‌లో నూనె వేసుకుని ఇవన్నీ పోపు దినుసులన్నీ వేగించుకోవాలి. దోరగా వేగించుకోవాలి. మరీ ఎక్కువగా వేపక్కర్లేదు. ఈ కన్సిస్టెన్సీలో వేపుకుంటే చాలు. దీన్ని ఉప్పు, బెల్లము, కొంచెం ఇంగువ కలిపి ఆ వేపిన పోపులన్నీ వేసి ఇలా మిక్సీ పెట్టుకోవాలి. ఇలా పొడిగా కావాలంటే పొడిగా వేసుకోవచ్చు. లేదా ఒక్క నీళ్ళు చిలికి ఇలా మెత్తగా పచ్చడిలా చేసుకోవచ్చు. కరివేపాకు మంచిదని ఒంటికి, పంటికి, జుట్టుకి, బ్లడ్ పడడానికి అన్నిటికి చాలా ఉపయోగకరం కదా మన బాడీకి. కానీ కూరలో వేసుకున్నప్పుడు దాన్ని తీసి పడేస్తాం కదా! ఇలా పచ్చడి కానీ, పొడి కానీ చేసుకుని తింటే దీన్ని పడేయనవసరం లేదు. దాన్ని మనమే ఇంకా తినేస్తాము. ఇలా జార్‌లో పెట్టుకుంటే ఒక వారం రోజులు ఉంటది. దీన్ని కాస్త నూనె ఎక్కువేసి మళ్ళీ తాలింపేసుకుంటే ఆ నూనె ఉండడం వలన అస్సలు పాడవదు. ఇంకా తర్వాత పచ్చడైతే అలా చేశాను. తరువాత అయితే బెండకాయ వేపుడు కూర పిల్లలకి లంచ్‌లోకని చేశాను బాక్స్‌లోకి. స్నాక్స్‌కి అయితే దానిమ్మ గింజలు పెట్టమన్నారు. బాబు అయితే గనక ఇవి లిచ్చీ కాయలు పెట్టమన్నాడు. ఒలుచుకోవడం రాదని లిచ్చీని ఒలిచేసాను. ఈరోజు ఫ్రూట్స్ తీసుకెళ్తున్నారు. ఇద్దరికీ లంచ్ క్యారేజీలు అయితే అలా సర్ది పెట్టేశాను. కరివేపాకు పచ్చడిలో కాస్త నెయ్యి వేసి వచ్చాక తినిపిస్తాము. అవి బాక్సుల్లో వేసినా వాళ్ళు తింటారో లేదో అని వేయలేదు. మనం తినిపించినప్పుడు కాస్త నెయ్యి వేసి తింటే తినేస్తారు. ఈ బ్యాగులు చూసారా? కొత్త స్కూల్ ఓపెన్ అయినప్పుడు కొన్నారు. చిన్న జిప్పు తీసుకోవడానికి వీలు ఉండట్లేదని ఇలా పెద్దగా తాళ్ళు, ఈ పెద్ద జిప్పు ఇవన్నీ వచ్చినవి. ఇవి కాస్త బెనిఫిట్గానే ఉంది. చిన్న జిప్పు లాక్కోలేకపోయేవారు. ఇది లాగడానికి పెద్ద పెద్దగా ఇచ్చారు ఇవన్నీను. 4, 5 అరలు ఉన్నాయి. ఇక్కడ బాక్స్ పెట్టుకోవడానికి ఒక అర ఇచ్చారు. ఈ బుడ్డోడికైతే ఈ కలర్ తీసుకున్నాడు గౌతము. దీనికి కూడా జిప్ ఉందని చూపిస్తున్నాడు మీకు. ఇక్కడైతే స్నాక్స్ పెట్టుకోవడానికి పక్క వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి హ్యాండ్ ఏమో ఇదొక కలర్ ఇచ్చారు ఫ్యాషన్గాను. ఇలా చేత్తో పట్టుకోవచ్చు లేదా తగిలించుకోవచ్చు. ఇద్దరు బ్యాగులు అయితే ఇలా ఉన్నాయి. ఇంకా ఈరోజైతే యూనిఫారం ఇస్తారంటే వెళ్తాము. ఇంకా క్యారేజ్ బ్యాగులు అయితే వాళ్ళ అమ్మకి ఇచ్చిన బ్యాగులు. ఇంకా హాయ్ అమ్మని ఇద్దరు వాళ్ళు హాయ్ చెప్తున్నారు. మీకు కూడా చెప్పమంటున్నారు హాయ్. ఇంక ఇద్దరు అయితే స్కూల్కి అలా వెళ్ళిపోతున్నారు. ఇంకా ఆ తర్వాత అయితే నిన్న సాయంత్రం వాకింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఉంటే ఆ గుడికి వెళ్ళాను. ఆ గుడికి దర్శనం చేసుకున్నాము. గుడి ముందు పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. రావి చెట్టు, వేప చెట్లును. చాలా అమ్మవారిలాగా అనిపించింది. పెద్ద చెట్లు ఉన్నాయండి. భలే ప్రశాంతత అనిపించింది అక్కడ. ఎదురుగుండా ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఆంజనేయ స్వామి వారు అరుగా ఆ స్వామివారి దయ ఉండాలని అందరికీ కోరుకుంటున్నాను. ఇంకా వాకింగ్ నుంచి కొంచెం దూరం వెళ్తే అక్కడ గుడి ఉంటుంది. రోజుకొస్తే ఎక్కువ దూరం నడిచి ఆ గుడి వరకు వెళ్ళొచ్చాము. ఇంకా నైట్ అయితే వచ్చిన తర్వాత భోజనం చేసేసిన తర్వాత పిల్లలు హోంవర్క్ అయిపోయాక కింద షెల్లార్లో పిల్లలందరూ ఐరన్ షీక్ ఆట ఆడుకుంటున్నారు. ఇంకా గౌతమును సమన్వి వాళ్ళతో జాయిన్ అయ్యి ఇలా ఆటలాడారు. చిన్నప్పుడు మనం కూడా వీధుల్లో స్ట్రీట్ లైట్ల కింద ఇలా ఆడుకున్న వాళ్ళమే కదా మనం కూడాను. ఈ ఎంజాయ్మెంట్ భలే బాగుంటుంది కదా! కాసేపు అన్నా ఆడుకుంటారు, అలసట ఉంటుంది, నిద్రపోతారు అని ఇంకెప్పుడు హోంవర్క్ అయిపోయిన తర్వాత కిందకి తీసుకెళ్ళి ఆ షెల్లార్ దగ్గర కింద రోడ్డు కదా వదిలేసి వస్తే భయం అని కూర్చుని ఆడించాను. ఇలా ఆడుకున్నారు. ఇంక ఇవాళకి ఇదేనండి. షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.